తమ్ముడు రేవంత్ రెడ్డి, నీకు అన్నీ తెలుసు. నువ్వు డ్రామాలు ఆడావు అనుకో, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు పాలు తాగావు అనుకో, తుప్పుకు మన గుండె అయిపోతుంది. నువ్వు చెప్పినట్టు చేస్తే నువ్వు బెస్ట్ సీఎం అన్నాను 1 year బ్యాక్. నువ్వు చెప్పినట్టు చేయకపోతే నువ్వు చరిత్రలో వర్స్ట్ సీఎం అవుతావు. నీకు బెస్ట్ సీఎం అవ్వాలా? దేవుడు చెప్పింది, నేను చెప్పింది కళ్ళు మూసుకొని చేశాయి. సోనియా గాంధీ నిన్ను తీయలేదు, ఎవడు నిన్ను తీయలేదు. నేనేం చెప్పాను? బట్టి విక్రమార్కి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, కోమటిరెడ్డికి, అందరికీ ఏం చెప్పారు? గుండె గీసేస్తానా? అసెంబ్లీకి నువ్వు రమ్మంటే వచ్చాను కదా, గుండె గీస్తానని చెప్పాను కదా. నిన్ను ఎవ్వరు టచ్ చేయలేరు. ఎప్పుడు నువ్వు దేవుడు చెప్పినట్టు, నేను చెప్పినట్టు చేస్తా. నువ్వేం చెప్తున్నావు? 4,26,00,000 మందికి ఉచిత విద్య ఇద్దాం, చదువు లేని వాళ్ళకి చదువు, ఉచిత వైద్యం ఇద్దాం, 60 లక్షల మంది నిరుద్యోగులకి ఒక 3-4 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇద్దాం. ఈ 19,360 మందికి నువ్వు పర్మనెంట్ చేసిస్తే నీ ఫోటో పెట్టుకోండి. వీళ్ళు ఎలాగా చేస్తారు? నేను అడుగు పెట్టిన తర్వాత నువ్వు చేయలేదనుకో, నీ తల మీద ఎంట్రుకలు ఉండవు, నా తల మీద ఉండవు, నీ తల మీద ఉండవు. సో నాతో పెట్టుకోవద్దు, వీళ్ళతో పెట్టుకో. నువ్వు మంచి చేసే నా మాటిని. అయితే ఒకటి కండిషన్, నువ్వు సంతకం పెట్టే ముందు వీళ్ళకి నాకు ఒక డీల్ ఉంది. ఆ డీల్ సెట్ అయితేనే నువ్వు సంతకం పెట్టు. నువ్వు సంతకం పెట్టావు అనుకో, డీల్ సెట్ అవ్వకుండా నీకు మంచి పేరు వస్తుందని. ఇలాంటి డీల్ లేని వాళ్ళు 18,000 మంది హోంగార్డులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు దాదాపు 80 లక్షల మంది ఉన్నారు, 75-80 లక్షలు. వాళ్ళందరికీ వెళ్ళి మళ్ళీ ధర్నా పెడతాను, నేనే వెళ్తాను అందరికి. సో కనుక నువ్వు డీల్ చేసే ముందు వీళ్ళకి నాకు ఒక డీల్ ఉంది. ఏంటంటే ఈ 19,360 మంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు, ఎందుకంటే 1,500 మంది బలిదానం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ప్రాణాలు పోతే వెంకటాచార్య లాంటి, శ్రీకాంతాచార్య లాంటి ప్రాణం అర్పజెప్తేనే తెలంగాణ ఏర్పడింది. కనుక 8 లక్షల కోట్లు అప్పు తీరాలి, 60 లక్షల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, 4,26,00,000 మందికి ఉచిత వైద్యం రావాలి, 18,000 హోంగార్డులకి చక్కగా ఉద్యోగాలు పెర్మనెంట్ చేయాలి. కనీసం ఒక 25% శాలరీలు పెంచాలి. చూడు తమ్ముడు, నువ్వు 10 సంవత్సరాల కింద నీ దగ్గర 10 కోట్లు లేవే, ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది ఆస్తి తమ్ముడు? కనీసం 10,000 కోట్లు ఉంది కదా. మరి నీ 10 కోట్లు లేనివాడి దగ్గర నీకు 10,000 కోట్లు ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర 30,000 కోట్లు ఉందట. ఏమీ అరగనట్టు ఉంటాడు. బట్టి విక్రమార్క ఆయన 25,000 కోట్ల వరకు వెళ్ళిపోయిందట. మరి తుమ్మల నాగేశ్వరరావు దగ్గర ఎంత ఉందో, రేణుకా చౌదరి 30 సంవత్సరాల నుంచి ఎంత సంపాదించి దేవుడికే తెలియాలి. నా దగ్గర మాత్రం ₹1,00,000 లేదు. 5 లక్షల కోట్లు దానం చేశాను. 4,26,00,000 మందికి 60 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఒక 3-4 yearsలో వీళ్ళకి పర్మనెంట్ చేసే బాధ్యత మనది. జనవరి 19 లోపుని. అయితే వాళ్ళు ఏమని చప్పట్లు ఎందుకు కొడుతున్నారు తెలుసా? నువ్వు పర్మనెంట్ చేసినా ఇవి నన్ను ఎత్తుకొచ్చింది. అక్కడ పర్మనెంట్ ఎందుకు చేసి, నేను సర్పంచ్ గా నిలబడుతున్నాను అన్నావా లేదా? మా వాళ్ళందరి కోసం నేను రెడీ సార్. మీ వాళ్ళ కోసం కాదు, ఇప్పుడు అందరూ నిలబడాలి. నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ క్లియర్. నేను కొత్తగూడెం వెళ్ళాను, అందరూ గ్రూపులు పెడతానన్నాను, ఎవరు గ్రూపులు పెట్టా. టీచర్లే అబద్ధం ఆడొచ్చా? ప్రభు మాట అన్నాడు, నేను ప్రభువును పోలి, పౌలు అన్నాడు, నేను ప్రభువును పోలి నడిచిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడండి. రేవంత్ రెడ్డిని పోలి నడకండి, ఎందుకంటే అన్ని అబద్ధాలే. నన్ను పోలి నడవండి. సదాశివపేట పల్లెటూరు గ్రామంలో, సంగారెడ్డి జిల్లాలో 1,200 ఎకరాలు, అంటే అంతా కళ్ళకు కనిపించినంత దూరం భూమి నా సొంత డబ్బుతో నేను కొన్నా. 3,10,000 మంది అనాథులు చదివించాను. 40 లక్షల వితంతులకు 3 పూట్ల భోజనం పెట్టాను. 120 దేశాలు మన తెలంగాణ వాళ్ళని మిత్రుల్ని ట్రైనింగ్ ఇచ్చి 120 దేశ అంబాసిడర్లుగా పంపించాను. ఈ నరేంద్ర మోదీకి తెలుసు.
మన్మోహన్ సింగ్ గారికి తెలుసు, ఆయన వచ్చారు, మన సంగారెడ్డి వచ్చారు. సో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే 12,000 గ్రామాల సర్పంచుల ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు 3 చేయాలి. ఒకటి, నేను ఒక నెంబర్ ఇస్తాను, రాసుకోండి. 7569441275. మీ ఫోన్లో ఓపెన్ చేసుకోండి లేదా రికార్డ్ చేసుకోండి. 7569441275. మరోసారి రాసుకోండి. 7569441275. ఏం చేయాలంటే మీ జిల్లా ఇప్పుడు ఖమ్మం ఉంది, కొత్తగూడెం ఉంది, అలాగా ఖమ్మం అని పెట్టాలి. మీరు ఏమని పెట్టాలి? ఖమ్మం. మీ ఊరు పేరు పెట్టాలి ఖమ్మంలో. మీ దేవుడమ్మా ఖమ్మమే. అందరూ సిటీలో ఉన్నారా? అంటే 60. మీరు మీ రూరల్ అయితే రూరల్, విలేజ్ అయితే విలేజ్. మీదే విలేజ్ అండి? వెన్కు. ఎన్కూర్. ENKURU. KOR. ఎంకోర్. ఎంకోర్. ఖమ్మం ఎంకోర్. గ్రూప్ పేరు ఖమ్మం ఎంకోర్. అలాగే ఖమ్మం మీ పేరు. చాలా సీరియస్. నేను ప్రపంచంలో నెంబర్ 1 8 ఫీల్డ్లో ఎందుకు అయ్యాను? 10th 2 సార్లు ఫెయిల్ అయ్యి, ఇంటర్మీడియట్ గొట్టాబొట్టు మార్కులతో పాస్ అయ్యి, డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ప్రపంచాన్ని ఒక చేత్తో ఒడికించా, అభివృద్ధి చేశా, కాపాడా. మళ్ళీ ఇండియా ఎందుకు వచ్చా? నేను దేవుడిచ్చిన ఈ చిప్లో పెట్టిన ఐడియాలన్నీ నేను ఫాలో అవుతా. మీరు ఫాలో అవ్వదు. మీరు మూవీలు చూస్తారు. ఏం చూస్తారు? నేను 40 సంవత్సరాలు ఒక మూవీ చూడాల. ఈ మధ్యన ఏదో నేను మూవీ తీయాలని చూస్తున్నాను, నా లైఫ్ స్టోరీ. అందుకే కొంచెం మానేశాను. 2 కేజీలు తగ్గాను. ఇంకో 4 కేజీలు తగ్గితే నన్ను హీరోగా చూస్తాను. సో నేను చెప్పినట్టు మీరు చేస్తే మీరు తెలంగాణ రక్షకులు అయిపోతారు. ఎవరు? ఈ SSA 19,300. నేను చెప్పినట్టు చేస్తే మీకు రూపాయి ఖర్చు లేదు.